వాళ్ళేమో అటు ఇటు ఒరుగుతుండేవాళ్ళు. నాకు బాధ అనిపించేది. అయ్యో ఏంటి ప్రభా వీళ్ళు ఇట్లా అని చెప్పని ప్రార్థన చేసాం. తెలియకుండానే మరి శ్రీను సార్ తెలుసండి, ఎంతమంది తెలుసు? కొండమ్మ సిస్టర్ వాళ్ళ తమ్ముడు గారు మరి ఖమ్మం నుంచి వాళ్ళతో ఇట్లా సపరిస్తున్నప్పుడు, అవునా పాస్టర్ గారు మొత్తం చేపిస్తాం, ఖచ్చితంగా ఎంత సిమెంట్ అయితే అంత నేను చూసుకుంటా అని చెప్పినప్పుడు మరి భద్రాచలం వాళ్ళు కొంతమంది గట్టిగా నుంచోటం, ఇక్కడున్న వాళ్ళు సంఘస్థులు గట్టిగా రవి బ్రదర్ అందరూ నుంచొని ఫ్లోరింగ్ కూడా దేవుడు చెప్పించాడు. హల్లెలూయా. నా ఉద్దేశం ఏంటంటే చుట్టూరు చక్కగా ప్రారీ కట్టి ఒక మంచి ఇవన్నీ తీసేసి మొత్తం రేకులే ఉంచి గోడలు కట్టి నీట్గా చేద్దామని నేను ఆశపడుతున్నాను. నేను మొదటి నుంచి ఆశపడుతున్నాను, కానీ ఆ పని ఇంకా ముందుకు రావడం లేదు. ప్రజల కానీ ప్రియులరా, నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ రాత్రి మనం ఇక్కడ కూడుకున్నామంటే అది దేవుని యొక్క శ్రేష్టమైన ప్రణాళిక. అందరూ చెప్పండి, దేవుని చిత్తము ద్వారా నేను ఈ మందిరంలో కూడుకున్నాను. హల్లెలూయా. దేవుడు తన చిత్తంలో ఇక్కడికి నిన్ను తీసుకొచ్చారు గనుక గుర్తుపెట్టుకో, ఒక గొప్ప అద్భుతాన్ని నువ్వేదో పొందుకోబోతున్నావు. హల్లెలూయా. దేవుని మేలు నేను పొందుకోబోతున్నానని చెప్పగలరా గట్టిగా? నేను దేవుని ద్వారా మేలును పొందుకోబోతున్నాను. నమ్ముతున్న వాళ్ళందరూ బిగ్గరగా ఒకసారి చప్పట్లు పెట్టి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు గమనించండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అదే రీతిగా విశ్వాసం అంటే ఒక నమ్మకం, ఒక నమ్మకంతో మనం ఆయన సన్నిధిలోకి రావాలి. ఒక విశ్వాసముతో ఆయన దగ్గరకు రావాలి. దేవుడు దాన్ని ఎక్కువ ఇష్టపడతారు. నువ్వేది నమ్ముతున్నావో నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. హల్లెలూయా. అదేనండి, ఏంటది? నమ్మకం. అలా మనం నమ్మినప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన పట్ల జరిగించబోతున్నాడు. కంగ్రాచులేషన్స్. హల్లెలూయా. హల్లెలూయా.